నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్ లో ముఖ్యాంశాలు. మహాసంకల్పంతో జరిగే రాజధాని నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు పిలుపు. వలేటివారిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని డిమాండ్. అర్హులైన వారందరికీ పక్కా గృహాలు మంజూరయ్యే విధంగా కృషి చేస్తానంటున్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. మహాసంకల్ప బలంతో రాజధాని నిర్మాణం జరుగుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. ప్రజలు సొంత కార్యక్రమంలా భావించి భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ పరిధిలోని డివిజన్లలో సేకరించిన మట్టికి, నీటికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఒంగోలు నగరపాలక సంస్థ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, జిల్లా కలెక్టర్ సుజాత శర్మ, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, సూపర్ బజార్ చైర్మన్ తాతా ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కల తులసిరావు తదితరులు పాల్గొన్నారు. ఈ 5K రన్ సందర్భంగా ఏర్పాటు చేసిన కోలాటం, భరతనాట్యం, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అద్దంకి బస్టాండ్లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ మూర్తిగా ఈ జలంతో మన ప్రకాశం జిల్లాలో ఉన్న అన్ని డివిజన్ల నుంచి తీసుకెళ్లిన మూర్తిగాని ఈ ఒక్క జలాన్ని అమరావతి యొక్క శంకుస్థాపనలో వేసి అందరూ కూడా ఆనందంగా ఉండాలని, విశేషంగా ఉండాలని, ఆ శంకుస్థాపన మహోత్సవం విశేషంగా జరగాలని, ఈ మూర్తిగా ఈ జలం గనక దాంట్లో కలిస్తే మన ప్రకాశం జిల్లాలో ఉండే సమస్త ప్రజలు కూడా ఆ శంకుస్థాపనలో పాల్గొన్నంత ఫలితం జరుగుతుందని మన ముఖ్యమంత్రి గారు ఈ ఒక్క రాజధాని అమరావతి 22వ తారీఖు ఆ రోజు విజయదశమి, ఆ రోజు పవిత్రమైన రోజు. అందులో ముఖ్యమంత్రి గారు ఆ రోజు 12:45 నిమిషాలకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా రాష్ట్రంలో 16,000 గ్రామాల్లో మట్టి మన ఊరు, మన మట్టి మన నీరు, మన రాజధాని అనే కార్యక్రమానికి రాష్ట్రమంతా కూడా ఒక పండుగ వాతావరణం ఏర్పడి 16,000 గ్రామాల్లో చాలా బ్రహ్మాండంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన కలశాలు బట్టి అన్నీ కూడా నియోజకవర్గ స్థాయికి రోజు అక్కడ వచ్చి నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రానికి సాయంత్రం చేరబోతున్నాయి. అది మన అందరి రాజధాని కాబట్టి దానికోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేయడానికి ఈరోజు 5K వాటిని కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా నీరు మన మట్టి మన నీరు అనే కార్యక్రమం కూడా చేపట్టాం. అది కూడా అన్ని విధాల అన్ని మతాలు అందరం కలిసి ఇక్కడి నుంచి మన మట్టిని మన నీరుని కూడా మన రాజధానికి పంపిస్తూ ఉన్నాం. దీంట్లో మన ఉద్దేశం ఒకటే, మన ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఆయన స్ఫూర్తితోటి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో వాళ్ళ ఉండే మట్టిని కానీ వాళ్ళ ప్రాంతంలో ఉండే నీరు కానీ పంపిస్తే దాన్నే కన్స్ట్రక్షన్కి ఉపయోగిస్తే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజుల్లో మన 22వ తారీఖు సో ఇయర్ 2015లో మనం క్యాపిటల్కి మన మట్టి వాడే
రాజధాని నిర్మాణంలో సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి పవిత్రమైన మట్టి జలాన్ని సేకరించడం జరిగిందని తెలిపారు. అన్ని వర్గాల వారు ప్రతిష్టాత్మక రాజధాని నిర్మాణానికి సహకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ విజ్ఞప్తి చేశారు. దసరా పండుగ సందర్భంగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండుగ ఖచ్చితంగా ప్రతి కుటుంబంలో కూడా సుఖ సంతోషాలను తీసుకురావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన మట్టి మన నీరు అనేటటువంటి కార్యక్రమం తీసుకొని మన రాష్ట్ర రాజధాని నూతనంగా ఏర్పాటు చేసుకున్నటువంటి రాజధానికి మనమందరం కూడా అంతే శక్తియుక్తులతో అలాగే అలాంటి ఉత్సాహంతో మనం అందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నాము. ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ప్రతి మండల స్థాయిలో కూడా అలాగే జిల్లా స్థాయిలో కూడా మరి ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఉత్సాహంగా పాల్గొని మన నూతన రాజధాని ఏర్పాటు విషయంలో మీ వంతు సహాయ సహకారాలు అందజేస్తున్నందుకు వారందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉద్యమ కార్యాచరణలో భాగంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షల సందర్భంగా వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టారు. యువజన విభాగం నగర అధ్యక్షుడు కాకుమాను సునీల్ రాజ్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు యశ్వంత్ వర్మ నాయకత్వంలో నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రచార కమిటీ కన్వీనర్ వేమూరి బుజ్జి, నగర పార్టీ కన్వీనర్ కుప్పం ప్రసాద్, సింగరాజు వెంకట్రావు, బీసీసీఎల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, ట్రేడ్ యూనియన్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, యువజన విద్యార్థి నాయకులు షేక్ కాళేషా, దేవ, దండు వినయ్, శాలేం రాజ్, పాలిట్ సురేష్, సేవాదళ్ కన్వీనర్ ఓబుల్ రెడ్డి, ఇంకా తోటపల్లి సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాల కంటే కూడా మన రాష్ట్రం మౌలిక వనరులు ఎక్కువగా ఉన్నాయి. తద్వారా పరిశ్రమలు ఎక్కువగా వస్తాయి. అంతేకాకుండా నిరుద్యోగ సమస్య తుడిచిపెట్టుకొని పోతుంది. ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు చూస్తా ఉంటే కనీసం కిరోసిన్ గాని, సిమెంట్ గాని, అలాగే ఉక్కు గాని, కార్లు గాని, టీవీలు గాని, అనేక గృహోపకరణాలు గాని కేంద్ర ప్రభుత్వం పన్నులు మినహాయింపబడి అవి ప్రజలకి తక్కువగా ధరలకు వస్తాయి. అంటే ప్రతి ఒక్క వ్యక్తికి గాని ప్రతి ఒక్క పౌరుడికి గాని ప్రయోజనం ఉంటుంది. అలా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ వల్ల నాయకులకు ఉపయోగపడుతుంది. విద్యార్థి విభాగం యువజన విభాగం రెండు కలిసి ఈ రిలే నిరాహార దీక్షను చేపడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో తలపెట్టిన నిరాహార దీక్షను భగ్నం చేసినందుకు నిరసనగా మా ఒంగోలు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆధ్వర్యంలో యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. అర్హులందరికీ పక్కా గృహాలు మంజూరయ్యేలా కృషి చేస్తానని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేసే పథకం కింద ఒంగోలు నగరాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందని అన్నారు. గృహ నిర్మాణ రెవెన్యూ శాఖ అధికారులతో ఒంగోలు తహసీల్దార్ కార్యాలయంలో శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సమీక్ష నిర్వహించారు. నగరంలోని పలు ప్రాంతాలలో విచారణ జరిపి రూపొందించిన జాబితా ఆధారంగా పొజిషన్లో ఉన్న అర్హులందరికీ జనవరి 1వ తేదీలోగా ఇంటి పట్టాలు మంజూరు చేయాలని ఆదేశించారు. నగరంలో ఎక్కడైనా ఖాళీ స్థలాలు ఉంటే పరిశీలించి అర్హులకు పట్టాలు పంపిణీ చేసేలా చూడాలన్నారు. రెవెన్యూ డివిజనల్ అధికారి కమ్మ శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీకాంత్, నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, గృహ నిర్మాణ శాఖ డిఈ లక్ష్మీనారాయణ, కొత్తపట్నం తహసీల్దార్ రవిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెయిన్ ఏంటంటే ఈ 1.5 yearలో నేను చాలా నష్టపోయాను. రెవెన్యూ సైడ్ ఎంఆర్ఓ దగ్గర నుంచి ఇక్కడ ఈ ఆఫీస్ నుంచి అయితే పూర్తి డెవలప్మెంట్స్లో కానీ అన్నింటిలో కూడా వెనకబడిపోయాను. ఒకటి పట్టాల విషయంలో కానీ, సర్వే విషయంలో కానీ, లేకపోతే మనం ఇచ్చే ఏదైతే మన రేషన్ కార్డ్స్ విషయంలో కానీ, గ్యాస్ కనెక్షన్స్ కానీ అన్నింటిలో కూడా పూర్తిగా దెబ్బతిన్నాం. పాస్బుక్ ఇచ్చే దాంట్లో కూడా గొప్ప ఇబ్బందులు పడ్డాం. ఇవన్నీ చూసిన తర్వాతే మార్పు తీసుకున్నాం.
ఈరోజు మంచి టీం వచ్చింది. మీరు సిన్సియర్గా పనిచేయండి. మీకు ఉండే టైంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారో, మీకు ఏ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో దాని ప్రకారంగా మీరు అంతా చేయండి. పూర్తి సహకారం ఎంఆర్ఓ గారిది కానీ మాది కానీ ఎప్పుడు మీకు ఉంటుంది. దాని తగ్గట్టుగా మనం డెవలప్మెంట్స్ ఎట్లా చేసుకొని పోవాలి, ఏ విధంగా మీరు డివిజన్ ఏరియాకి వీఆర్ కూడా ఉన్నారు, మనం ఎట్లా చేసుకొని పోతే మనకు కూడా పబ్లిక్కి ఉపయోగపడే పని ఎట్లా ఏ విధంగా పోతామో ఆ విధంగా మంచిగా జరిగేదానికి ఆ మైలేజ్ కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా మన ఎంఆర్ఓ గారు వచ్చిన తర్వాత ఆ రోజు ఆర్టీఓ గారు మేము కొన్ని ముందు మెయిన్ కాలనీల మీద ఆ రోజు వారికి డైరెక్షన్స్ చెప్పడం జరిగింది. మన దగ్గర ఇక్కడికి వచ్చేటప్పటికి టౌన్లో 60 కాలనీలు ఉన్నాయి. 60 కాలనీలో పెద్దవి వచ్చేసి మేజర్వి వచ్చేసి ఒక 20 లేకపోతే ఒక 18 ఉంటాయి. మిగతా ఏంటంటే ఎక్కడ కాలనీ నుంచి అక్కడ వాళ్ళు దారులు ఇదివరకు డొంకలు ఉండే దాంట్లో కూడా పట్టాలు చేసి కావాలని ఇవన్నీ కూడా ఇదివరకు మీద మన కాన్స్టిట్యూషన్ రూరల్ ఏరియాకు 500 విగ్రహాలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా మన ఒంగోలు పట్టణాన్ని హౌసింగ్ ఫర్ ఆల్ కేంద్ర ప్రభుత్వము మన ఒంగోలు పట్టణాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఈ జిల్లాలో ఒంగోలు చీరాల పట్టణాలను తీసుకోవడం జరిగింది. ఈ అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్ కింద మనకు అంటే ఎన్నైనా పంపించుకోవచ్చు. మనకు వీకర్ సెక్షన్ హౌసింగ్ ప్లాన్ కింద మనకి ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఇండివిజువల్ హౌసింగ్ కింద కొన్ని కేటాయింపులు చేసుకోవచ్చు. అదేవిధంగా జీపీఎస్ స్ట్రక్చర్స్ మీద మనము కాలనీస్ స్లమ్ ఏరియాస్ అన్ని కూడా మున్సిపాలిటీ నుంచి ఆ స్లమ్ ఏరియాలో ఉండే ఒంగోలులోని సిటీ యూనియన్ బ్యాంకులో ఖాతాదారుల సౌకర్యార్థం క్యాష్ డిపాజిట్ మిషన్ ఏర్పాటు చేశారు. ఈ మిషన్ ద్వారా 24 గంటల సేవలు లభిస్తాయని బ్రాంచ్ మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. డిపాజిట్, విత్ డ్రా 2 సేవలు అందించే సదుపాయం కేవలం సిటీ యూనియన్ బ్యాంక్ శాఖలో మాత్రమే ఉందని పేర్కొన్నారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్కి తిరిగి స్వాగతం. రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి ప్రభుత్వం 2 లక్షల పరిహారం ప్రకటించడం శోచనీయమని, 10 లక్షల పరిహారం ప్రకటిస్తేనే వారి కుటుంబాలకు న్యాయం చేసినట్లవుతుందని ఒంగోలు ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిలతో సంఘమిత్ర హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వలేటివారిపాలెం క్షతగాత్రులను పరామర్శించారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, కంటి తుడుపు సహాయం ఏమాత్రం సరిపోదన్నారు. ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని వారు కోరారు. ఇందులో కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు కూడా ఉన్నారు. మొత్తం మూమెంట్ లిమ్స్ మొత్తం లోయర్ లిమ్స్ అప్పర్ లిమ్స్ మూమెంట్స్ స్పైన్ ఇంజరీ కార్డు స్పైనల్ కార్డు కంప్రెషన్ కన్జర్వేటివ్లో స్పైనల్ షాక్లో ఉన్నాడు. బీపీ అయితే రికవర్ అవుతుంది. హెడ్ ఇంజరీ ఉన్నాడు. లోపల స్క్రీన్ కూడా ఇంజరీ ఉంది. ప్రస్తుతం షాక్ లేదని మేము ఓపెన్ చేయాలి. సర్జరీ చేయాలి. సర్జరీ అయితే అవసరం రాలేదు. చూసుకొని 24 to 48 అవర్స్ అబ్జర్వేషన్ చేసుకుని ఏమైనా అవసరం వస్తే కానీ ఓపెన్ చేసి ప్రస్తుతం అయితే అవసరం. హెడ్ ఇంజరీ బాగా ఫ్రాక్చర్ ఇద్దరు బాగున్నారు. ఒక బాబు చనిపోయాడని చెప్పారు. ఎక్కడ నుంచి యాక్సిడెంట్ నేను మాట్లాడాను. ఈ యాక్సిడెంట్ లో అదేవిధంగా ఈ ఘటనకు బాధ్యులైన వాళ్ళు దీని మీద తక్షణమే విచారణ చేపించి ఆ బస్సు యాజమాన్యంపై బస్సు డ్రైవరు మిగతా వాళ్ళు అక్కడ చెప్పే వాళ్ళందరి ప్రకారం బస్సు డ్రైవరు తాగి నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు. దాని బాధ్యులైన వాళ్ళపై దీనిపై విచారణ జరిపించి బాధ్యులైన వాళ్ళందరినీ కఠినంగా శిక్షించి ఆ యాజమాన్యం దగ్గర కూడా ఎస్కేషియా అమౌంట్లో
కొంత భాగం ఈ మృతుల కుటుంబాలకు ఇప్పించే కార్యక్రమం తక్షణమే చేపట్టాలి. అదేవిధంగా పోలీస్ వ్యవస్థ, రోడ్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ, రోడ్ సేఫ్టీ వ్యవస్థ పూర్తిగా విఫలమైన దానికి ఈ మధ్యకాలంలో రోడ్ యాక్సిడెంట్స్ ఇదే నిదర్శనం. ఈ 2-3 నెలల్లో ఇది మేజర్ 4వ యాక్సిడెంట్. రాజమండ్రిలో ఒకటి జరిగింది, అనంతపూర్ జిల్లాలో ఒకటి జరిగింది, ఇది ప్రకాశం జిల్లాలో జరిగింది. వీటిని నివారించడం కోసం ప్రభుత్వ తరఫు నుంచి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఏమీ పట్టించుకోనందువల్ల ఈ యాక్సిడెంట్లు జరుగుతాయి. డ్రైవర్లు తాగి డ్రైవ్ చేస్తుంటే వాళ్ళని కఠినంగా శిక్షించే కార్యక్రమం, వాళ్ళు నివారించే కార్యక్రమం ఏమీ చేపట్టట్లేదు. అదేవిధంగా రోడ్ సేఫ్టీ ఇష్యూస్ కూడా ఏం పాల్గొంటారు. ట్రక్కులో 40 మంది జనం ఎక్కుతుంటే పోలీసు వాళ్ళు, రోడ్డు ట్రాన్స్పోర్ట్ అధికారులు ఏం చేస్తున్నారండి? వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే రెండోసారి ఈ కార్యక్రమాలు చేయరు కదా. సో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రోడ్ సేఫ్టీ మెజర్స్ ఫాలో కావాలి. నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మరి అందులో సైన్ బోర్డ్స్ కూడా అక్కడ టర్నింగ్ అంట, యాక్సిడెంట్ జరిగిన స్పాట్ టర్నింగ్లో సరైనటువంటి సైన్ బోర్డు కూడా లేదని చెప్పారు మన వాళ్ళు, అక్కడ ఉన్నవాళ్ళు. అందువల్ల ఈ ప్రభుత్వం కూడా ఈ రోడ్ యాక్సిడెంట్స్ని ఎలా నివారించాలనేది రోజు చర్చ జరుగుతూనే ఉంది. కానీ సరైనటువంటి నివారణ కార్యక్రమాలు చేపట్టవలసిన అవసరం ఉంది. చనిపోయిన కుటుంబాలకు కూడా ఎక్స్గ్రేషియా సరైన పద్ధతిలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. 2 లక్షలని ప్రకటించినట్లున్నారు, అది సరిపోదు. నిజంగా ఈ రోజుల్లో 2 లక్షల రూపాయలు అనేది చాలా తక్కువ మొత్తం అని చెప్పాలి. వాళ్ళకి సరైనటువంటి కాంపెన్సేషన్ అన్ని కుటుంబాలకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. గాయాలు తగిలినటువంటి వాళ్ళకందరికీ ప్రభుత్వం తరఫున పూర్తిగా వైద్యం అందించి, ఇప్పటికి ఒక ఆమె వచ్చింది, ఆమెను కూడా అడ్మిట్ చేసుకునేదని వాళ్ళ కుటుంబ సభ్యులు కోలు పెడుతున్నారు. డిఎంఎన్హెచ్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది, కలెక్టర్ గారికి కూడా చెప్తాము. వీళ్ళందరికీ గాయాలు తగిలిన అందరికీ కూడా ప్రభుత్వ తరఫున పూర్తిగా వైద్య సౌకర్యం కల్పించి వాళ్ళని వైద్యం అందించి నార్మల్ తీసుకురావాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఆ విధంగా వాళ్ళకు కూడా కొందరికి ఎక్కువగా దీర్ఘకాలం పట్టేటటువంటి వాళ్ళకు కూడా సరైనటువంటి సదుపాయం కల్పించాల్సిన అవసరం. ఆ విధంగా చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద కూడా మేము మనవి చేస్తున్నాం. రాబోయే మార్చి నాటికి 5,500 కోట్ల రూపాయల వ్యాపార లక్ష్యంగా నిర్ణయించామని సిండికేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ పి రామ్మూర్తి మీడియా సమావేశంలో వెల్లడించారు. వ్యవసాయం, విద్య, హౌసింగ్ రుణాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు రామ్మూర్తి వివరించారు. డ్వాక్రా సంఘాలకు ఇచ్చే రుణాలను 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు పెంచామని తెలిపారు. దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని గృహ రుణాలపై ప్రాసెసింగ్, డాక్యుమెంటేషన్ ఛార్జీలు మినహాయించినట్లు సిండికేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ పి రామమూర్తి ఈ సందర్భంగా తెలియజేశారు. లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ నరసింహారావు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సిండికేట్ బ్యాంక్ బ్రాంచ్ లేనటువంటి యునైటెడ్ దేశవ్యాప్తంగా 3,600 బ్రాంచెస్ ఉన్నాయి. 4,72,000 కోట్ల బిజినెస్ చేస్తోంది. సిండికేట్ బ్యాంకు తన 3,600 బ్రాంచెస్ ని కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 8 ఫీల్డ్ జనరల్ మేనేజర్ ఆఫీసర్స్ ద్వారా కంట్రోల్ చేస్తోంది. ప్రతి ఫీల్డ్ జనరల్ మేనేజర్ ఆఫీస్ మీద రీజనల్ ఆఫీసర్స్ పనిచేస్తాయి. అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫీల్డ్ జనరల్ మేనేజర్ ఆఫీస్ ద్వారా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సుమారు 575 బ్రాంచెస్ పనిచేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 13 జిల్లాల్లోనూ 375 పైకి బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 375 బ్రాంచెస్ లో కూడా 5 రీజనల్ ఆఫీసెస్ కంట్రోల్ చేస్తున్నాయి. ఈ ఒంగోలు రీజియన్ ఆఫీస్ పరిధిలో ఉండేటువంటి ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లా, ఈ 2 జిల్లాలు ఒంగోలు రీజనల్ ఆఫీస్ పరిధిలో ఉన్నాయి. ఈ ఒంగోలు రీజనల్ ఆఫీస్ పరిధిలో ఉన్నటువంటి బ్రాంచెస్ అన్నిటికీ కూడా ఈ రీజనల్ ఆఫీస్ పరిధి నుంచే పనులన్నీ కూడా కంట్రోల్ చేయబడతాయి. మెకానిక్ సంఘం వ్యవస్థాపకులు ఏలేశ్వరపు సత్యనారాయణ సంతాప సభ విశ్వబ్రాహ్మణ ఆరామ క్షేత్రంలో ఆదిమూలం సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. పలువురు విశ్వబ్రాహ్మణ ప్రముఖులు సత్యం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అంజలి ఘటించారు. మెకానిక్ రంగంలో స్థిరపడి వందలాది మందికి జీవనోపాధి చూపడంతో పాటు విశ్వబ్రాహ్మణ ఆరామ క్షేత్రం ఏర్పాటుకు కృషి చేసిన వ్యక్తి సత్యం అని ప్రముఖులు కొనియాడారు. అలాగే సేవా రంగంలో తనదైన ప్రత్యేక శైలితో వ్యవహరించడం సత్యం గొప్పతనమని పేర్కొన్నారు. విశ్వబ్రాహ్మణ పురోహిత్ సంఘం జిల్లా అధ్యక్షులు గోనుగుంట బ్రహ్మానంద శర్మ, ఆదిమూలం సుబ్బారావు, ఫణిదపు ప్రభాకర్ శర్మ, నూతలపాటి శేషాచార్యులు, నూతలపాటి వీరబ్రహ్మచారి, పాలెపు నాగభూషణం, పున్నయ్య, రావూరి లక్ష్మయ్య, చిడిపోతు శరభయ్య, సత్యం కుమారులు బ్రహ్మం, అమర్నాథ్, సతీష్,
తదితరులు ఈ సంతాప సభలో పాల్గొన్నారు. నూతలపాటి సుబ్బారావు గారి ఆశీస్సులు తీసుకుని మొదటిగా నాకెవరూ లేరు, నేనొక్కడనే, నాకు మీరు ఆశ్రయిస్తే నేను బ్రతుకుతాను అనేటువంటి ఒకే ఒక మాట కోసం సుబ్బారావు గారు ఆశ్రయం ఇచ్చి ఒక చిన్న షాప్ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అతనికి ఇక్కడ బంధువులు, మిత్రులు, స్నేహితులు, హితులు ఎవ్వరూ లేరు. ఒక్కడగా ఇచ్చేసేసి ఇక్కడ ఒక చిన్న షాప్ పెట్టుకొని తులసిరావు హాల్ సెంటర్ లో ఒక 4-5 మిత్రులను ఏర్పాటు చేసుకుని ఆయన కాలాన్ని ప్రారంభించి వివాహం వయసు వచ్చేసిన తర్వాత వివాహానికి పిల్లనివ్వడానికి కూడా ఇతని ఏ క్యాస్ట్ ఎవరు అనేటువంటి యొక్క సందర్భంలో కూడా అతని చిన్నగా కూడా పలాని నేను విశ్వబ్రాహ్మణుని సమాజానికి సేవ చేసుకోవాలి. అలాంటి ప్రతి పని కూడా సత్యం మనకున్నాడు, సత్యం మనతో ఉన్నాడు. మనందరం కలిసి ఒక మాట మీద నిలబడతాం. ఒక పని పూర్తి చేయించినటువంటి నమ్మకంగా ఉండేటువంటి వ్యక్తి ఒక సత్యం. ఈ రోజున ఇక్కడికి ఆయన మిత్రులు చాలా మంది ఉన్నారు, బంధువులు కూడా ఉన్నారు. ఒక్కొక్కరు సచివాలయమైనటువంటి పరిచయాలు కమిటీలో మనోళ్ళందరూ కలిసి ఇక్కడ దేవాలయం పరిధిలో మనం ఒక సెట్ చేసాం. ఆ సెట్ చేసిన తర్వాత నా దగ్గరకు వచ్చి బాగా వర్క్ అయింది, సెట్ చేసాము. మరి ఎమ్మెల్యే ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని అడిగాడు. నాకు ఎమ్మెల్యే మాట చెప్పకుండా చెప్పు 11:30కి బయలుదేరి సత్యము నేను బయలుదేరి ఎమ్మెల్యేతో 11:30 మహిళలు తమ దినచర్యలో భాగంగా ప్రతిరోజు గంట సేపు ధ్యానం చేస్తే వారి శక్తి మరింత ద్విగుణీకృతం అవుతుందని సీనియర్ ధ్యాన సాధకురాలు లక్ష్మి అన్నారు. అజ్ఞానాన్ని అన్నిటినీ దూరం చేసుకున్న తర్వాత ఇంకా ఉన్నదంతా ప్రశాంతతే. అంటే రాజరాజేశ్వరి ఆనందానికి, తృప్తికి, హాయికి ప్రతిరూపం. శ్రీ 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 రాజరాజేశ్వరీ దేవి ప్రతిరూపం. అంటే సువర్ణ ఆభరణాలతో ఆ రోజు అమ్మవారిని పూర్తిగా ఆ కిరీటాలు, తర్వాత వడ్డాణము వీటితో పూర్తిగా అలంకరిస్తారన్నమాట ఆమెను. అంటే సువర్ణ. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ప్రసన్న చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో సద్గురు నారాయణ తీర్థ తరంగ గాన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన తరంగ సంకీర్తనలో ఘోరకవి సంపత్, ఉప్పలపాటి వెంకటరత్నం, బండేపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఆలయ వాళ్ళ శ్రీనివాసరెడ్డి కళాకారులను సత్కరించారు. నగరంలోని రంగారాయుడు చెరువు కట్టపై ఒంగోలు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. వాకింగ్ ట్రాక్ ని శుభ్రపరిచారు, చిల్ల చెట్లను తొలగించారు. వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు చెట్టి ప్రభాకర్ రెడ్డి, క్లబ్ ప్రతినిధులు కాశీ, గురునాథం, ఎస్ వెంకట్రావు, కోటిరెడ్డి, కనకయ్య, మేకపాటి మాల్యాద్రి, రాఘవ, శశికుమార్, చంద్రమౌళి, పాలబుజ్జి, సిరిగిరి రంగారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరైన 1175 మంది ఎస్సీ లబ్ధిదారులకు ఒంగోలు టీటీడీసీ రూట్ సెట్ శిక్షణా కేంద్రాలతో పాటు జిల్లాలో మరో 5 సెంటర్లలో శిక్షణ ఇస్తున్నామని ఎస్సీ కార్పొరేషన్ సూపరింటెండెంట్ తేళ్ల ప్రేమకుమారి తెలిపారు. ఇప్పటి వరకు వీరికి 17,34,00,000 రూపాయల రుణాలు మంజూరయ్యాయని, నవంబర్ మొదటి వారంలో చంద్రన్న సంక్షేమ వారోత్సవాలలో లబ్ధిదారులకు రుణాలు అందజేయబడతాయని పేర్కొన్నారు. రుణాలు మంజూరైన లబ్ధిదారులు యూనిట్లు స్థాపించి స్వయం సమృద్ధిని సాధించాలని ఆమె ఆకాంక్షించారు. గత నెల 3-4 తారీఖుల్లో అన్ని జిల్లాల్లో 5 సెంటర్లలో వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మిగతా 1100 మందికి గాను ఈ 8 సెంటర్లు మొత్తం జరుపుతున్నాము. ఎక్కడెక్కడంటే రూట్ సెట్, టీటీడీసీ,
దర్శి, కందుకూరు, మార్కాపూరు, బేస్తవారిపేట, కనిగిరి, అద్దంకి సెంటర్లో ఇవాళ జరుగుతుందండి. అలాగే సోమవారం కూడా జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఆర్థిక సహాయం మంజూరైన యువకులు సక్రమైన మార్గంలో యూనిట్లు స్థాపించి విజయవంతంగా నడుపుతూ వారి జీవితంలో ఆర్థికంగా ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రభుత్వ వారి లక్ష్యంతో కలెక్టర్ గారి ఆదేశముల మేరకు ఈ ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నాము. నవంబర్ మొదటి వారంలో చంద్రన సంక్షేమ వారోత్సవాల్లో మెగా రుణమేళలో వీళ్ళందరికీ యూనిట్లు ఫిజికల్గా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. జిల్లాలో మొండి క్షయవ్యాధి నివారణ విషయంలో రోగులకు సరైన వైద్య సదుపాయంతో పాటు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రాంతీయ క్షయవ్యాధి నివారణ అధికారులపై ఉందని డాక్టర్ జోసఫ్ అన్నారు. రిమ్స్ మెడికల్ కళాశాలలో లెక్చరల్ గ్యాలరీలో జరిగిన సెమినార్లో క్షయవ్యాధి నివారణాధికారులకు ఆయన అవగాహన కల్పించారు. జిల్లా క్షయవ్యాధి నివారణాధికారి డాక్టర్ రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన సవరించిన క్షయ నివారణ కార్యక్రమంలో భాగంగా మిస్సింగ్ కేసెస్ అనేది అంటే ముఖ్యంగా మన దగ్గరకు వచ్చి జబ్బు నిర్ధారణ అయిన తర్వాత కూడా కొంతమంది అంటే 100లో ఒక 3% అనేది మన జిల్లాలో ట్రీట్మెంట్ అనేది ప్రైవేట్కి వెళ్ళిపోవటం కానీ లేదా అసలు ట్రీట్మెంట్ తీసుకోమని రిఫ్యూజ్ చేయటం కానీ లేదంటే మందులు వాడటానికి భయపడి మనకి రాంగ్ అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళందరూ మిస్సింగ్ కేసెస్ అంటాం. వాళ్ళని కూడా మనం ట్రేస్ అవుట్ చేయడం కోసం టీబీ రీచ్ అనే ఒక కొత్త ప్రాజెక్ట్ని మనం ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం. ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఏంటంటే మనకి మొత్తం 41 కళ్ళ పరీక్ష కేంద్రాలు ఉంటే అందులో 14 సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాసంకల్పంతో జరిగే రాజధాని నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. రాష్ట్ర రవాణా, రోడ్లు, భవనాల శాఖ మంత్రి శ్రీధర్ రాఘవరావు పిలుపు. వలేటివారిపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి. బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయలు నష్టపరిహారం అందించాలని డిమాండ్. అర్హులైన వారందరికీ పక్కా గృహాలు మంజూరయ్యే విధంగా కృషి చేస్తానంటున్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. సత్య న్యూస్లో నేటి మాట. మనిషి స్వరూపం కష్టాలలో ఉన్నప్పుడు మాత్రమే బయటపడుతుంది. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.